హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎంతో అద్భుతంగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూపించబోతున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. దానికి ముందుగా ఇలా 3/4 kg చికెన్ తీసుకున్నాను. ఇది మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇందులో ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు, తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని మొత్తం ఇలా పచ్చిపోయి ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. ఈ నూనె వేయడం వల్ల ముక్కలకి మనం మసాలాలు వేసాం కదా, కొంచెం మంచిగా కలుపుతూ ఉంటే మంచిగా పట్టుకుంటుంది. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం రైస్కి బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను. మన కర్రీ కంటే రైస్ కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా శుభ్రంగా వాష్ చేసి ఇవి కూడా ఒక 15 నిమిషాలు 1/2 అవర్ అన్న పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా కర్రీలో కూడా కొంచెం వేసాం కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది. తర్వాత కొంచెం స్పైసెస్ వేసుకోవాలి. కొంచెం సాజీరా, లవంగాలు, ఇలాచి కొంచెంగా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టి కుక్ చేసుకోవాలి. ఇందులో మనం పెరుగు వేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం అంతా కలిసేలాగా ఫ్రై చేసుకొని ఒక 10 నిమిషాలుగా చిన్న మంట మీద పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత అది చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో కూడా కొంచెం 2 లవంగాలు, కొంచెం అన్ని మసాలా దినుసులన్నీ కొంచెంగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత సాజీర కూడా వేసుకొని ఒక బగారాకు వేసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. నేను పుదీనా వేయట్లేదు, మీకు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక 2 కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా, వాష్ చేసుకున్నది, నానబెట్టింది అందులో వేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత అందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం కర్రీలో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం జ్యూస్ వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒకసారి రైస్ విరగకుండా కొంచెం కలిపేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి. మనం 2 గ్లాసెస్ వాటర్ రైస్ తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. మనకి బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వరకే పడతాయి. అందుకే నేను 3 గ్లాసెస్ వాటర్ వేసాను. తర్వాత రైస్ ఉడుకుతూ ఉంటుంది. చికెన్ కూడా మూత తీసేసుకొని ఈ వాటర్ అన్నీ అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. వాటర్ అసలు ఏమీ ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టాం కదా ఉడకడానికి, ఇప్పుడు మూత పెట్టకుండానే కుక్ చేసుకోవాలి. అది మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు వేసుకోవాలి. నేను రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదు కాబట్టి, కలర్ఫుల్గా కాశ్మీరీ కలర్ వేయలేదు కాబట్టి ఇలా ఉంది. మీకు కావాలంటే రెడ్ చిల్లీ ఉంటే అది కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఇందులోకి కరివేపాకు ఒక గుప్పెడు వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాశ్మీరీ కారం వేసుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది. నేను అది వేయలేదు, నార్మల్ రెగ్యులర్ కారమే వేసాను. ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు వేయడం వల్ల రుచి మరింత పెరుగుతుందండి. చికెన్లో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. చూసారా, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రైస్ కూడా కుక్ అయింది కదా,
కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదా, అది దీని మీద పెట్టేసుకోవాలి. అప్పుడైతేనే కొంచెం చికెన్కి రైస్కి ఫ్లేవర్ అంతా పడుతుంది. చికెన్లో ఉన్న ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది. చాలా చాలా బాగుంటుంది. తర్వాత పైనుంచి ఇంకో గుప్పెడు కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 15 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే వేడివేడిగా సూపర్గా ఉంటుందండి. స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో, మంచిగా చాలా బాగా వస్తుంది. చూసారా ఎంత బాగుందో, స్మెల్ ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. మనం రెగ్యులర్గా బిర్యానీ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టవచ్చు. సూపర్ టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా చాలా బాగా ఇష్టపడతారు. ఇది ఇలా వీకెండ్స్లో చేసి పెడితే చాలా ఇష్టపడతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.